హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే క్లాస్ 10th కి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్ని మనం ఒక వితిన్ 15 minutesలో మనం రీకాల్ అనేటువంటి చేసుకోబోతున్నాం. నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎవరికైతే చాలా తక్కువ టైం ఉందో తక్కువ టైంలో నేను మొత్తం చాప్టర్ని మొత్తం రీకాల్ చేద్దామని అనుకుంటున్నాను, ఎవరైతే అనుకుంటారో ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఈ వీడియో అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు. సో ఎవ్రీబడి జాగ్రత్తగా వినండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్ మనకి అర్థం కావాలి అనేటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలియాలి. బేసికల్గా ఎక్కడైతే కెమికల్ చేంజ్ జరుగుతుందో అక్కడే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో నీకు కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలిస్తే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో కూడా నీకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ చేంజ్ అంటే ఏంటో మనం చెప్పుకుందాం. కెమికల్ చేంజ్ అన్న కెమికల్ రియాక్షన్స్ అన్న ఒకటే. ఏ చేంజ్ ఇన్ విచ్ న్యూ సబ్స్టాన్సెస్ ఆర్ ఫార్మ్డ్ with entirely new properties are called as a chemical changes or chemical reaction. chemical change అంటే chemical reaction అంటే ఏంటి? ఏదైతే వాటిని మనకి చేంజ్లో ఒక న్యూ ప్రోడక్ట్ న్యూ సబ్స్టాన్స్ అనేటువంటి ఫామ్ అయ్యి అండ్ ఆ న్యూ సబ్స్టాన్స్ కూడా మనకి డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ వాటిని మనకి ప్రాపర్టీస్ని కనుక కలిగి ఉన్నట్టయితే దాన్ని మనం కెమికల్ చేంజ్ లేదంటే కెమికల్ రియాక్షన్ అని అంటాం. కెమికల్ రియాక్షన్ ఇప్పుడు జరిగింది ఒకటి ఉంది, అదేమవుతుంది మనకి చేంజ్ అయిపోయింది. డిఫరెంట్ వాటిని మనకి ఏమైంది సబ్స్టాన్సెస్గా అది చేంజ్ అయినటువంటి అయిపోయింది. అలా డిఫరెంట్ సబ్స్టాన్స్గా చేంజ్ అయినటువంటి ఏదైతే కంపౌండ్ ఉంటుందో ఓకేనా, అది కూడా ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ని కనుక షో చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాం కెమికల్ చేంజ్ లేదంటే కెమికల్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ వాట్ మనకి వుడ్, ఒక వుడ్ని మనం బర్న్ చేస్తాం ఓకేనా. స్టార్టింగ్ అదొక కర్ర, దాన్ని బర్న్ చేసిన తర్వాత అది ఖాళీ బూడిద అయిపోతుంది. మనకు మిగిలింది ఏంటి? బూడిద. బూడిద ఈజ్ డిఫరెంట్ అండ్ మనకి వుడ్ ఈజ్ డిఫరెంట్. బూడిద అది డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది ఓకేనా, అది డిఫరెంట్ కంప్లీట్లీ. అండ్ చెక్క ఏదైతే వుడ్ ఉంటుందో అది కంప్లీట్లీ డిఫరెంట్. అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ ఓకేనా. కెమికల్ చేంజ్ అంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక కర్ర మండించినట్టయితే దాన్ని మనం ఓకేనా అగ్గిలో కనుక మండించినట్టయితే ఫైర్లో అది బూడిదైపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ కెమికల్ రియాక్షన్ అనేటువంటి జరిగింది ఓకేనా. దాన్ని కెమికల్ చేంజ్ అంటాం. కెమికల్ చేంజ్ జరిగింది కాబట్టి అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అక్కడ ఏదో రియాక్షన్ జరగడం వల్ల ఓకేనా మనకి కర్ర అనేటువంటిది వాటి మనకి మొత్తం మండిపోయి బూడిదలాగా మనకు మారింది ఓకేనా. ఎస్, మీ అందరికి ఒక ఓవరాల్గా ఐడియా అనేటువంటిది వచ్చే ఉంటుంది ఓకేనా. ఐడియా అనేటువంటిది వచ్చే ఉంటుంది. బేసికల్గా కెమికల్ రియాక్షన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై సమ్ ఈజీలీ అబ్జర్వ్డ్ వాట్ మనకి ఫ్యూచర్స్. అంటే కెమికల్ రియాక్షన్స్ని మనం అబ్జర్వ్ చేయాలంటే కొన్ని ఈజీ ఫ్యూచర్స్ని మనం తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. మనకి దాంట్లో ఏంటంటే మనకి ఎవల్యూషన్ ఆఫ్ ది గ్యాస్ ఎవల్యూషన్ అయినా కూడా ఓకేనా, లేదంటే ఫార్మేషన్ ఆఫ్ ది వాటర్ మనకి ప్రెసిపిటేట్, ఒకవేళ అవక్షేపం ప్రెసిపిటేట్ అనేటువంటి ఫామ్ అయినా కూడా. అవక్షేపం అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం ఎవ్రీబడి ఇప్పుడు బట్టలు పిండుతారు ఓకేనా, వాష్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో మనకి చివర్లో మనకి మురికంతా కింద ఉండిపోతుంది కదా, దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం ఓకేనా. లైక్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ అంటే నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్, ఒకవేళ కలర్లో చేంజ్ వచ్చినా లేదంటే టెంపరేచర్లో చేంజ్ వచ్చినా కూడా ఓకేనా. ఫస్ట్ నార్మల్గా ఉంది, దాని తర్వాత ఎక్కువ కాలిపోతుంది అనుకుంటాం, టెంపరేచర్లో చేంజ్ వచ్చింది అనుకుందాం ఓకేనా. లేదంటే స్టేట్లో చేంజ్ వచ్చినా, ఫస్ట్ అది గ్యాస్ ఉంది దాంతో లిక్విడ్గా మారింది, స్టేట్లో చేంజ్ వచ్చినా కూడా దాన్ని మనం ఏమంటామన్నా ఓకేనా, దాన్ని మనం ఏమంటాం కెమికల్ చేంజ్ లేదంటే కెమికల్ రియాక్షన్ అని చెప్పవచ్చు. అచ్చా సార్ ఓకే. సో థర్మోడైనమిక్స్ విచ్ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. అచ్చా, కెమికల్ రియాక్షన్లో కొంచెం థర్మోడైనమిక్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయింది. థర్మోడైనమిక్స్ అంటే హీట్ అన్న, థర్మో అంటే హీట్ రిలేటెడ్ వాటి మనకి కొన్ని ఇవాల్వ్ అనేటువంటి అవి ఉంటాయి కెమికల్ రియాక్షన్లో. సో వాటి గురించి మనం చెప్పుకుందాం అన్న. ఒకవేళ రియాక్షన్ జరిగినప్పుడు హీట్ కనుక రిలీజ్ అయినట్టయితే, వేడి హీట్ అనేటువంటిది రిలీజ్ అయినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. హీట్ రిలీజ్ అయితే రియాక్షన్ లోపల. ఒకవేళ హీట్ జరగడానికి ఓకేనా, హీట్ అంటే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఓకేనా, ఆ రియాక్షన్ జరిగేటప్పుడు మనం దానికి ఎనర్జీని ప్రొవైడ్ చేసినాం అనుకోండి, లేదంటే హీట్ని ప్రొవైడ్ చేసినాం అనుకోండి. కొన్ని రియాక్షన్స్ ఊరికే జరగవు, కొంత టెంపరేచర్ ఉంటేనే ఆ రియాక్షన్స్ అనేటువంటి మనకి జరుగుతాయి, లేదంటే జరగదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్ పైన
రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నార్మల్గా ఈవినింగ్ సందర్భాల్లో మనకి ఎండ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం ఒక 50-60 degrees టెంపరేచర్ ఉందనుకో, ఏమవుతుంది మనకి మన బాడీలో రియాక్షన్ జరిగేసి డిహైడ్రేషన్ అయిపోయి మనం ఢమ్ అని కింద పడిపోతాం. అంటే అర్థమవుతుంది కదా, కొన్ని రియాక్షన్ జరగాలి అన్నట్టయితే హీట్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఒకవేళ హీట్ అనేటువంటి కంపల్సరీ అవసరం అవుతుంది. ఓకేనా. సో దేనికైతే రియాక్షన్ కోసం హీట్ కావాలో, ఓకేనా, హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హీట్ అబ్జర్వేషన్ జరిగినట్టయితే, హీట్ అబ్జర్వ్ జరిగినట్టయితే హీట్ దానికి ఇస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. మనం ఇవ్వచ్చు, లేదంటే అది నేచర్గానే తీసుకోవచ్చు, అది ఎలాగైనా జరగవచ్చు. హీట్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే తప్ప రియాక్షన్ జరగదు. హీట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటాం, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎగ్జోథర్మిక్లో హీట్ బయటకు రిలీజ్ అవుతుంది, ఎండోథర్మిక్లో మన అంటే రియాక్షన్కి జరగాలంటే ఖచ్చితంగా హీట్ అబ్జర్వేషన్ అనేటువంటి జరగాలి. ఓకేనా. అబ్జర్వ్ అనేటువంటి ఖచ్చితంగా జరగాలి. దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. దిస్ ఇస్ ద థర్మోడైనమిక్స్ వాట్ మనకి విచ్ ఇన్వాల్వ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. సార్ ఓకే. సో కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న? ఒక కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే బేసికల్గా రియాక్టెంట్స్ అనేటువంటివి ఇవి కన్వర్ట్ అయిపోతాయి. ఎలా? ప్రొడక్ట్స్గా వాటిని మనకి మారుతాయి. ఓకేనా. ఇలా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారడాన్ని దాన్ని మనం ఏమంటాం, రియాక్షన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్గా మారడానికి రియాక్షన్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా? మీ అందరికీ సోడియం క్లోరైడ్ తెలుసుగా, ఉప్పు. బేసికల్గా సోడియం క్లోరైడ్ అనేటువంటి వాటి మనకి ఉప్పు ఇది ఒక ప్రొడక్ట్స్, రైట్. వంట రూమ్లో చాలామంది యూజ్ చేస్తాం. ఇది ఎలా ఫామ్ అయింది? సోడియం అనేటువంటి ఒక ఎలిమెంట్, క్లోరిన్ అనేటువంటి వాటి మనకి ఒక ఆటంతో మనకి ఈ రెండు రియాక్టెంట్స్ కలిసి మనకి ఒక ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఓకేనా. ప్రొడక్ట్ మనకి ఫామ్ అయింది. దీన్నే మనం ఏమంటాం, కెమికల్ ఈక్వేషన్ అని అంటాం మనం. ఓకేనా. కెమికల్ ఈక్వేషన్ అంటాం మనం. అర్థమైంది మీ అందరికీ? ఇదిగో ఈ యారో సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్న వాటి మనకి ఏమంటాం, ప్రొడక్ట్స్ అంటాం. ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. ఆల్వేస్ రిమెంబర్, ఈ రియాక్షన్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండడం అంటే ఏం లేదు. ఓకేనా. సో ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ ద ఈక్వేషన్ ఇన్ విచ్ హ్యాస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటి ఉండాలి. ఓకేనా. ఇన్ బోత్ వాటిని మనకి రియాక్టెంట్ సైడ్, వాటిని మనకి ప్రొడక్ట్ సైడ్. ఈ రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ మనకి ఆటమ్స్ అయితే ఖచ్చితంగా ఆల్వేస్ ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒక సోడియం ఉంది, ఇటు ఒక సోడియం ఉంది, మొత్తం 2 ఆటమ్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఒక సోడియం ఉంది, ఇటు సైడ్ వాటి మీద ఒక సోడియం ఉంది. మొత్తం ఎంత మనకి అంటే ఒక సోడియం ఉంది, సోడియం సెన్ మనకి ఒకటి ఉంది, అదేవిధంగా క్లోరిన్ సెన్ మనకి ఒకటి ఉన్నాయి. ఓకేనా. ఇటు సైడ్ కూడా సోడియం సెన్ మనకి ఒకటి ఉంది, క్లోరిన్ కూడా ఒకటి ఉంది. ఇలా రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ మనకి సేమ్ నెంబర్ ఆఫ్ వాటి మనకి ఆటమ్స్ ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు కూడా కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గానే ఉండాలి. ఇలా బ్యాలెన్స్గా లేకుండా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఓకేనా, మనం స్కెలిటల్ ఈక్వేషన్ లేదంటే అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఖచ్చితంగా ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉండాలి. ఓకేనా. బ్యాలెన్స్గా లేకపోతే దాన్ని మనం బ్యాలెన్స్ అనేటువంటి చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎవ్రీబడి జాగ్రత్త మీద. ఓకేనా. ఏ కెమికల్ ఈక్వేషన్ కెన్ బి వాట్ మనకి మేడ్ మోర్ ఇన్ఫర్మేటివ్. కెమికల్ ఈక్వేషన్ని మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్గా, ఓకేనా, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్. ఇప్పుడు సోడియం ఉంది, ఇది మనకి ఏ స్టేట్లో ఉంది? గ్యాసియస్ స్టేట్లో ఉందా, సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో ఉందా? ఓకేనా. సో ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ది వాట్ మనకి సబ్స్టాన్సెస్ ఇన్వాల్వ్డ్, అది ఫిజికల్ స్టేట్ ఏ రియాక్టెంట్, ఏ ప్రొడక్ట్ యొక్క రియాక్టెంట్స్ యొక్క మనకి ఫిజికల్ స్టేట్ ఏంటి, సాలిడా, లిక్విడా, గ్యాస్, అది మనం మెన్షన్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకేనా. ఒకవేళ హీట్ ఎక్స్చేంజ్, ఒకవేళ హీట్ బయటకు రిలీజ్ అయినా, హీట్ ఒకవేళ ఉపయోగపడ్డా దాన్ని మెన్షన్ చేస్తే ఇంకా రియాక్షన్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ కండిషన్స్ అండర్ విచ్ వాట్ మనకి రియాక్షన్ టేక్స్. ఒకవేళ ఒక రియాక్షన్ జరగాలంటే ఇంత ప్రెజరే అవసరం అవుతుంది అనుకుందాం, ఒక రియాక్షన్ జరగాలంటే సన్లైట్ కావాలనుకుందాం, ఒక రియాక్షన్ జరగాలంటే మనకి 25 డిగ్రీ టెంపరేచర్ కావాలనుకుందాం. ఓకేనా. ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉంటే వాటిని ఎప్పుడు కూడా ఇదిగో ఆరో సింబల్కి పైన మనం మెన్షన్ చేయాలి. చేస్తే ఈ రియాక్షన్ అనేటువంటిది ఇంకా మనకి స్పెసిఫై చేసినట్టు ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా మనకి స్పెసిఫిసిటీని మనకి చెప్పుంటుంది. ఓకేనా. ఇప్పుడు అజయ్ అనేటువంటి పర్సన్, నా పేరు అజయ్ అన్న, మీకు తెలుసు తెలియదు. ఓకేనా. అజయ్ అనేటువంటి పర్సన్ ఇండియాలో ఉన్నాడు అనడానికి, అజయ్ అనేటువంటి పర్సన్ ఇండియాలోని తెలంగాణ స్టేట్లోని పలానా డిస్టిక్లో, పలానా మండల్లో, పలానా స్ట్రీట్లో, పలానా ఇంటి నెంబర్లో ఉన్నాడని చెప్తే స్పెసిఫై ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఓకేనా. ఈ రియాక్షన్ ఇంకా ఇన్ఫర్మేటివ్ చేయాలంటే మనకి కండిషన్స్ అనేటువంటి పెట్టాలి. ఒకవేళ
మనకి గ్యాస్ కనుక ప్రొడ్యూస్ అయింది అనుకుందాం, రిలీజ్ అయింది అనుకుందాం, దాన్ని ఇలా పైకి సింబల్తో చూస్ చేస్తాం, ఎందుకంటే గ్యాస్ పైకి వెళ్ళిపోతుంది కదా ఎక్కడ, ఓకేనా, రిలీజ్ అయిన తర్వాత, ఓకేనా. ఒకవేళ ప్రెసిపిటేట్ అవక్షేపం వచ్చింది అనుకుందాం, ఓకేనా, దాన్ని మనం ఇలా కిందికి పెడతాం, ఎందుకంటే అది అడుగు భాగంలో చేరి ఉంటుంది కదా మనకి, ఓకేనా. ఎస్, నెక్స్ట్ ఎవ్రీబడి జాగ్రత్త, టైప్స్ ఆఫ్ వాట్ మనకి కెమికల్ రియాక్షన్. బేసికల్గా కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ కాంబినేషన్ రియాక్షన్స్, అదేవిధంగా డికంపోజిషన్ రియాక్షన్స్, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, దాని తర్వాత రిడాక్స్ రియాక్షన్స్, ఇవాళ టైప్స్ ఆఫ్ వాట్ మనకి కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయి మనకి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న పిల్లలు ఎవ్రీబడి జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ వాట్ మనకి కెమికల్ రియాక్షన్ ఏంటంటే మనకి కాంబినేషన్ రియాక్షన్. అచ్చా సార్, కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి సార్? చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా, చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెరీ సింపుల్ అని మనకి 2 or more than 2 వాటిని మనకి రియాక్టెంట్స్. రియాక్ట్స్ అంటే మీ అందరికి చెప్పిన కదా, 2 or more than 2 రియాక్టెంట్ కంబైన్ టుగెదర్ ఫార్మ్ ఎ సింగిల్ ప్రొడక్ట్స్. దాన్ని మనం ఏమంటాం? కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఆల్వేస్ రిమెంబర్, అన్ని కాంబినేషన్ రియాక్షన్స్లో హీట్ అనేటువంటి బయటికి ఎవాల్వ్ అవుతుంది. అందుకనే మనం కాంబినేషన్ రియాక్షన్స్ అన్నిటిని కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎందుకు? అది వీటన్నిటిలో హీట్ రిలీజ్ అవుతుంది, హీట్ బయటికి ఎవాల్వ్ అనేట్లు అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది వాటిలో అంటే 100% అని చెప్పండి, 90% ఆఫ్ ది కేసులో ప్రతి కాంబినేషన్ రియాక్షన్లో మనకి హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. కొన్నిట్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ అవి మనకి హైయర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, కార్బన్ అండ్ ఆక్సిజన్ రియాక్టెంట్స్ కదా, ఓకేనా. ఇవి 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. ఎస్, 2 ఉండొచ్చు, లేదంటే అంతకన్నా ఇంకా రియాక్టెంట్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం 2 ఉండాలి. 2 లేదంటే అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ ఇప్పుడు 2 కంబైన్ అయిపోయి చూడండి, ఇప్పుడు సింగిల్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. కార్బన్ అండ్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ ఒకటే ప్రొడక్ట్. ఇలా సింగిల్ ప్రొడక్ట్ని మనకు ఫామ్ చేసినట్టు 2 or more అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్, దాన్ని మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అర్థమైందా? లెట్ us talk about డికంపోజిషన్ రియాక్షన్. డికంపోజిషన్ రియాక్షన్ ఏంటిది? అరే ఏతో బి వెరీ సింపుల్ యార్. డికంపోజిషన్ రియాక్షన్ ఏంటిది? ఏం లేదు. ఒకవేళ దీనికి ఆపోజిట్ మనకి కాంబినేషన్ రియాక్షన్స్కి ఆపోజిట్. ఇక్కడ చూడండి, 2 రియాక్టెంట్స్ కలిసి ఒక ప్రోడక్ట్ని మనకు ఫామ్ చేశాయి, అంటే 2 లేదంటే అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్. ఇక్కడ డికంపోజిషన్లో మనకి ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ 2 లేదా ఒకటి రియాక్టెంట్ ఉంది. ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్ ఉంది కదా, ఇక్కడ ఒకటే రియాక్టెంట్ ఏంటున్నది 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ ప్రొడక్ట్స్గా కనుక డివైడ్ అయినట్టు దాన్ని మనం ఏమంటాం? డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. సో ఇన్ ద రియాక్షన్ ఇన్ విచ్ ద సింగిల్ రియాక్టెంట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ ద గివ్స్ 2 or more సింప్లర్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ as డికంపోజిషన్ రియాక్షన్. అండ్ ఆల్వేస్ మనకి ఎగ్జాంపుల్గా మీ అందరికీ ఇస్తాం, మనకి అన్ని డికంపోజిషన్ రియాక్షన్స్ కూడా ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎండోథర్మిక్ అంటే ఏంటిది? అరే వాటికి హీట్ అవసరం కావాలి బై, అవి హీట్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ అనేటువంటి చేసుకుంటాయి. హీట్ అనేటువంటి ఎప్పుడు కూడా అవి అబ్జర్వ్ అనేటువంటి చేసుకుంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. హీట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, లేదంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనేది చెప్పొచ్చు. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఎనర్జీ డిఫరెంట్ ఫామ్లో మనకి ఉంటుంది. మనకి మన బాడీలో ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది చెప్పండి పిల్లలు? ఏటీపీ తెలుసు కదా మనకి, ఏటీపీ రూపంలో మన బాడీలో, లేదంటే గ్లూకోజ్ రూపంలో మన బాడీలో ఎనర్జీ అనేటువంటి వాటిని స్టోర్ అయి ఉంటుంది. మొక్కల్లో చూసుకునేది మనకి మొక్కల్లో గ్లూకోజ్, మన బాడీలో ఏటీపీ, రైట్. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో సన్లైట్ నుంచి వాటి మనకి ఎనర్జీ అనేటువంటి తీసుకొని కరెంట్ అనేటువంటి వస్తుంది. మరి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో మనకి బొగ్గు తీసుకొని మనకి ప్రొడ్యూస్ అనేటువంటి అవుతుంది, రైట్. బొగ్గు తీసుకుని వాటి మనకి ప్రొడ్యూస్ అనేటువంటి అవుతుంది. ఇంకంతా అర్థమైంది అనుకుంటాను. ఎనర్జీ డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది, ఓకేనా. సో బొగ్గులో నుంచి మనకి ఎనర్జీ రావచ్చు, బొగ్గు నుంచి మనకి దాన్ని మండించడం ద్వారా హీట్ వస్తుంది, ఆ హీట్ నుంచి మనకి ఎనర్జీ అనేటువంటి రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే. మీ డికంపోజిషన్ రియాక్షన్స్ అన్ని జరగాలంటే మనకి ఎనర్జీ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి. బేసికల్గా డికంపోజిషన్ రియాక్షన్స్ అనేటువంటి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి థర్మల్ డికంపోజిషన్, ఒకటి ఫోటోలైటిక్ డికంపోజిషన్, ఒకటి ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్. బేసికల్గా డికంపోజిషన్ అంటే ఏం చెప్పాను? ఒకటే ప్రొడక్ట్స్, ఇదిగో ఇక్కడ ఒకటే రియాక్టెంట్ ఉంది కాల్షియం కార్బోనేట్, ఇక్కడ ఒకటి రియాక్టెంట్ ఉంది సిల్వర్ క్లోరైడ్ అండ్ ఇక్కడ ఒకటి రియాక్టెంట్ ఉంది వాటర్. ఒక రియాక్టెంట్ ఏంటి? 2 or more ప్రొడక్ట్గా, ఇదిగో ఇక్కడ 2 ప్రొడక్ట్గా డివైడ్ అయిపోయింది, ఇక్కడ 2 ప్రొడక్ట్గా డివైడ్ అయిపోయింది, ఇక్కడ 2 ప్రొడక్ట్గా డివైడ్ అయిపోయింది. 2 కంటే అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా మనకి ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ 2 మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకుంటాం, ఓకేనా. సో ఇలా ఒకటే రియాక్టెంట్ 2 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ని ఫామ్ చేసింటే దాన్ని మనం ఏమంటాం? డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఒకవేళ ఇదిగో ఇక్కడ చూడండి, జాగ్రత్త ఇదిగో, ఈ డికంపోజిషన్ రియాక్షన్ జరగాలంటే ఇదిగో డెల్టా సింబల్ పెట్టిందంటే హీట్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ రియాక్షన్ జరగాలంటే హీట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది, అంటే ఇది ఒక ఎనర్జీ. దీన్ని మనం ఏమంటాం? థర్మల్ డికంపోజిషన్ అంటాం. హీట్ అవసరం అవుతుంది కాబట్టి.
ఈ రియాక్షన్ జరగాలంటే సన్లైట్ కావాలి, సన్లైట్ రూపంలో ఎనర్జీని తీసుకుంటాయి. ఓకేనా? సో లేకపోతే ఈ రియాక్షన్ జరగదు. అందుకని దీన్ని మనం ఫోటోలైటిక్ వాటిని మనకి ఏమంటాం, డికంపోజిషన్ అంటాం. ఒకవేళ సన్లైట్ లేకపోతే రియాక్షన్ జరగకపోయినట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఫోటోలైటిక్ రియాక్షన్ అంటాం. ఓకేనా? ఒకవేళ ఫోటోలైటిక్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఒకవేళ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ లేకపోతే అసలు ఆ డికంపోజిషన్ రియాక్షన్ జరగనట్టయితే దాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్ అంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ మనకి లెట్ us టాక్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అచ్చా సార్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి సార్? అరే వెరీ సింపుల్. మీకు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను నీ ప్లేస్లోకి వస్తున్నాను, నేను బయటికి పంపిస్తున్నాను. నా ప్లేస్లో ఉండాల్సిన నేను నీ ప్లేస్లోకి వస్తున్నాను. నా ప్లేస్ చేంజ్ అయిందా? డిస్ప్లేస్ కథ. నువ్వు నీ ప్లేస్లో లేవు, బయటికి వెళ్ళిపోయినట్టు కదా. సో నేను నీ ప్లేస్లోకి వచ్చినట్టయితే, లేదా నువ్వు నా ప్లేస్లోకి వచ్చినట్టయితే దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఒక ఎక్కువ వాటి మనకి రియాక్టివిటీ కలిగి ఉన్నటువంటి ఒక మెటల్ అనేటువంటి అంటే ఒక ఎలిమెంట్ అనేటువంటిది తక్కువ రియాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియాక్టివిటీ ఎక్కువ ఉంది అనుకుందాం, నేను నీ ప్లేస్లోకి వస్తాను, నేను బయటికి పంపిస్తాను. నీకు ఎక్కువ రియాక్టివిటీ ఉంది అనుకో, నువ్వు నా ప్లేస్లోకి వస్తావు, నన్ను బయటికి పంపిస్తావు. దీనిలో మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. నా రెండు రకాలు ఉంటుంది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే, నేను నీకంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంది, నేను వస్తాను, నేను బయటకు పంపిస్తాను, నా ప్లేస్లో బయటకు పంపిస్తాను. దట్స్ ఇట్. ఓకేనా? సో దీన్ని సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎందుకంటే నేను వచ్చి మాత్రం నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా దగ్గరకు రావట్లేదు, నేను మాత్రం నీ దగ్గరకు వస్తున్నాను సింగిల్గా. ఓకేనా? సింగిల్ డిస్ప్లేస్మెంట్. ఒకటే సార్ నేను వస్తున్నాను, నీ ప్లేస్ నుంచి బయటకు పంపిస్తున్నాను, నీ ప్లేస్లో నేను ఉంటున్నాను. సింగిల్ డిస్ప్లేస్మెంట్. రైట్? సో మనకి ఇలా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ వర్ ఆల్వేస్ రిమెంబర్ మనకి సాల్ట్ సొల్యూషన్ ఎటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ద రియాక్షన్ ఇన్ విచ్ వాట్ మనకి మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేటువంటి డిస్ప్లేసెస్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా? వాట్ మనకి ఇట్స్ ఫార్మ్స్ వాట్ మనకి సాల్ట్. దిస్ రియాక్షన్స్ ఈజ్ కాల్డ్ as వాట్ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంటే బట్ ఇది సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. దీంట్లో ఏం జరుగుతుంది మనకి, ఐరన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ మోర్ వాట్ మనకి రియాక్టివిటీని కలిగి ఉంటుంది, కాపర్ లెస్ రియాక్టివిటీని కలిగి ఉంటుంది. కాపర్ ప్లేస్లోకి వాట్ మనకి ఈ ఐరన్ అనేటువంటిది వెళ్తుంది. కథం కాపర్ బయటకు వెళ్ళిపోయింది, కాపర్ ప్లేస్లోకి ఐరన్ వచ్చేసింది. ఇక్కడ కాపర్ సల్ఫేట్ కాస్త ఐరన్ సల్ఫేట్. దీన్ని మనం సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అర్థమైందా? ఎస్ అన్న, దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్ అన్నమాట. సార్ రియాక్టివిటీ గురించి తెలియాలంటే ఎట్లా? ఇప్పుడు మనకి మీరు ఎట్లా చెప్పిండు, ఐరన్ కాపర్ కంటే ఎక్కువ రియాక్టివిటీని కలిగి ఉందని, కాపర్ ఐరన్ కంటే తక్కువ రియాక్టివిటీని కలిగి ఉందని ఎట్లా చెప్పిండు? వెరీ సింపుల్. ఇది రియాక్టివిటీ సిరీని గుర్తుపెట్టుకోండి. ఇదిగో పైకి వెళ్ళిన కొద్ది రియాక్టివిటీ పెరుగుతుంది, కిందకి వచ్చిన కొద్ది రియాక్టివిటీ తగ్గుతుంది. పైన వాటికి రియాక్టివిటీ ఎక్కువ, కింద ఉన్న వాటికి రియాక్టివిటీ తక్కువ. దట్స్ ఇట్. అర్థమైందా? సో ఇక్కడ పైన ఉంది అన్నిటికన్నా ఎక్కువ రియాక్టివ్, కింద దానికన్నా లీస్ట్ రియాక్టివ్, తక్కువ రియాక్టివ్. సో ఇది తక్కువ రియాక్టివ్, దీనికంటే ఎక్కువ రియాక్టివిటీ, దీనికంటే ఇంకా ఎక్కువ, దీనికంటే ఇంకా ఎక్కువ, దీనికంటే ఎక్కువ రియాక్టివిటీ, దీనికంటే ఇంకా ఎక్కువ రియాక్టివ్, ఎక్కువ ఇది అన్నిటికంటే ఎక్కువ వాటికి రియాక్టివ్. సమజ్గా అసలు ఇప్పుడు ఐరన్ ఉంది, యాజ్ వీ నో దట్ ఇది కాపర్ కంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఎందుకంటే పైకి వెళ్ళిన కొద్ది రియాక్టివిటీ పెరుగుతుంది. ఇది దీనికి ఎక్కువ, దీనికి ఎక్కువ, అన్నిటికన్నా ఈ కింద ఉన్న అన్నిటికంటే ఐరన్ ఎక్కువనే, మీదున్న వాటికి తక్కువ, మీదున్న వాటికంటే తక్కువ, కింద ఉన్న వాటికంటే ఎక్కువ. ఓకేనా? సో రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఐరన్ ఏం చేస్తుంది మనకి కాపర్ ప్లేస్లోకి వెళ్ళి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి ప్రతి ఒక్కరికి ఇది రియాక్టివిటీ ఆర్డర్ అంటే గుర్తుపెట్టుకోవాలి. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ టాక్ అబౌట్ వాట్ మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏం లేదు మనకి. ఓకే, ఏం జరుగుతుంది మనకి ఎక్స్చేంజింగ్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ వాటి మనకి అయాన్స్ అనేటువంటి జరుగుతుంది. దానివల్ల మనకి ఓకేనా 2 న్యూ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఓకే, ఏ రియాక్షన్లో అయితే ఏం జరుగుతుంది మనకు 2 కాంపౌండ్స్ లోపల ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ జరుగుతాయి. దాని ద్వారా మనకి 2 న్యూ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇదిగో బెరీలియం క్లోరైడ్ ఉంది, సోడియం వాటి మనకి సల్ఫేట్తో రియాక్షన్ ఉంది. ఇక్కడ బేరియం అనేటువంటి వాటి మనకి బెరీలియం అన్నాను బేరియం అయాన్ అనేటువంటి మనకి సోడియం అయాన్తో రియాక్షన్ చెందుతుంది. ఏం లేదు సారీ, మనకి ఇదిగో బేరియం వెళ్ళి సోడియం ప్లేస్లోకి వెళ్తుంది, సోడియం వచ్చి బేరియం ప్లేస్లోకి వస్తుంది, అంతే. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. అరే మనకి సోడియం సల్ఫేట్ని అడుగుతుంది బేరియం క్లోరైడ్, అరే నీ దగ్గర ఉన్న సోడియంని నాకు ఇచ్చేసేయి అయాన్ని. మరి నాకేమి ఇస్తావు? ఇప్పుడు బేరియం క్లోరైడ్ అంటే నా దగ్గర ఉన్న బేరియం నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న సోడియం నాకు ఇచ్చేసావు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అయాన్స్. ఓకేనా, ఇది దీని ప్లేస్లో ఇది దీని ప్లేస్లోకి వెళ్ళిపోయింది. దట్స్ ఇట్. ఓకేనా, బేరియం క్లోరైడ్ కాస్త సోడియం క్లోరైడ్ అయింది, అండ్ సోడియం సల్ఫేట్ కాస్త బేరియం సల్ఫేట్ అయిపోయింది. ఎందుకంటే బేరియం ప్లేస్లో క్లోరిన్ ప్లేస్లోకి బేరియం అయిపోయింది వెళ్ళిపోయింది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అన్ని కూడా మనకి యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్సే. అన్ని కూడా యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్సే. దీనిలో యాసిడ్ బేస్ కలిపి మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ న్యూట్రలైజేషన్ అయిపోయింది. దీని ద్వారా పీపీటీ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. కిందికి సింబల్ పెడితే ఆల్వేస్ రిమెంబర్ ఇది ప్రెసిపిటేట్ అని గుర్తు అనేటువంటి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆక్సిడేషన్ డెఫినేషన్. వెరీ సింపుల్, మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆక్సిడేషన్ పేర్లు ఉంది.
ఆక్సిజన్ని యాడ్ చేస్తే ఆక్సిడేషన్ కథం. ఆక్సిడేషన్ ఏంటిది? ఆక్సిజన్ని యాడ్ చేయి, లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ రిమూవ్ చేయి, లేదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని లాస్గా. ఓకేనా? అలా జరిగినట్టయితే మనం ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, మనకి దీన్ని ఆక్సిడైజ్ అని కూడా చెప్పచ్చు, ఆక్సిడైజ్ అని కూడా చెప్పచ్చు. ఆక్సిడేషన్ అన్న ఆక్సిడైజ్ అన్న ఒకటే. నెక్స్ట్ రిడక్షన్ ఏంటిది? ఆక్సిడేషన్ బిల్కుల్ ఆపోజిట్. ఆక్సిడేషన్ ఏంటిది? ఆక్సిజన్ యాడ్ చేయలేదు. రిడక్షన్ ఏంటిది? ఆక్సిజన్ రిమూవ్ చేయాలి కథం. రిడక్షన్ అన్న రెడ్యూస్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా కన్ఫ్యూజన్ చేస్తాను ముందు జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వాట్ మనకి హైడ్రోజన్ మనం ఏమంటాం? రిడక్షన్ అంటాం. అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా మనం ఏమంటాం? రిడక్షన్ అంటాం. రిమెంబర్ దిస్ వాట్ మనకి బ్యూటిఫుల్ డెఫినేషన్స్ వచ్చేసారు. ఓకే, రిడాక్స్ వాట్ మనకి రియాక్షన్స్. ఓకే, సో ఏ రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఎగ్జోథర్మిక్ మనకి రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్, మనకి టైప్ ఆఫ్ రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్. దేంట్లో అయితే ఈ రిడక్షన్ అండ్ ఈ ఆక్సిడేషన్ రెండు జరుగుతాయి, దాన్ని మనం ఏమంటామన్నా రిడాక్స్ రియాక్షన్ అంటాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇప్పుడు మీకు చెప్తున్నది కాపర్ ఆక్సిడేట్ వాటి మనకి హైడ్రోజన్తో మనకి రియాక్షన్ అంటే చెందింది. కాపర్ ప్లస్ వాటి మనకి వాటర్ని ఫామ్ అయింది. కాపర్ ఆక్సిజన్లో చూస్తున్నది మనకి దీంట్లో ఆక్సిజన్ ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఆక్సిజన్ లాస్ అయిపోయిందా లేదా? దీంట్లో ఆక్సిజన్ ఉందా లేదు? ఇప్పుడు కాపర్ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లాస్ అయిపోయింది అంటే కాపర్ ఆక్సైడ్ ఏమైంది? మనకి లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది, దాన్ని మనం ఏమంటే రిడక్షన్ అంటాం. ఓకేనా? రెడ్యూస్ జరిగింది, రెడ్యూస్ అనేటువంటి అయిపోయింది. రిడక్షన్ అంటే రెడ్యూస్ అని ఒకటే అని చెప్పాను కదా. సో కాపర్ ఆక్సైడ్ ఏమైంది? మనకి రెడ్యూస్ అయిపోయింది. రిడక్షన్ అంటే ఏమైంది? మనకి రెడ్యూస్ అనేటువంటిది అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, రెడ్యూస్ అనేటువంటి అయిపోయింది. ఓకేనా? సో జాగ్రత్త, ఇంకో డెఫినేషన్ చెప్తాను మీకు. ఏదైతే తనంతట తాను రెడ్యూస్ అవుతుందో, ఇప్పుడు చూడండి, ఇదిగో కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి కాపర్గా మారింది. ఓకేనా? ఏదైతే మనకి ఇదిగో కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది కదా, సో తనంతట తాను ఏదైతే రెడ్యూస్ అవుతుందో ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ అయ్యింది. ఆల్వేస్ రిమెంబర్, వేరే వాటిని ఇది ఆక్సిడైజ్ చేస్తుంది. ఇది రెడ్యూస్ అయింది కాబట్టి వేరే వాటిని ఇది ఆక్సిడైజ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటిది? అరే అది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది, వేరే వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ చూడండి, ఇదిగో ఫస్ట్ దీని దగ్గర ఆక్సిజన్ లేదు, దీని దగ్గర ఆక్సిజన్ ఏంటి వచ్చింది అంటే ఆక్సిజన్ ఇది గెయిన్ చేసుకుంది. అరే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏమంటామన్నా ఆక్సిడేషన్ అంటాం. ఓకేనా? ఆక్సిడేషన్ అన్న ఆక్సిడైజ్ అన్న ఒకటే. ఇది ఏమైంది? మనకి ఆక్సిడైజ్ అనేటువంటిది. ఏదైతే తనంతట తాను ఆక్సిడైజ్ అవుతుందో వేరే వాటిని ఇది రెడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఆపోజిట్ అంతే, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా? ఏదైతే ఆక్సిడేషన్ జరుగుతుందో అది రెడ్యూసింగ్ ఏజెంట్, దేంట్లో రిడక్షన్ జరుగుతుందో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆపోజిట్ మనకి. ఓకేనా? సార్ ఓకే, ఇదిగో ఆక్సిడైజింగ్ ఏజెంట్ సబ్స్టాన్స్ ఆక్సిడైజెస్. ఓకేనా? ఆక్సిడైజెస్ అదే వేరే వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది, ఇట్ సెల్ఫ్ మనకి ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. చూడండి, ఇదిగో ఇట్ సెల్ఫ్ ఇది రెడ్యూస్ అయింది, వేరే వాటిని ఆక్సిడైజ్ చేసింది కాబట్టి ఇది మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్. అండ్ రిడక్షన్ ఏజెంట్ మనకి ఆ సబ్స్టాన్స్ దట్ రెడ్యూజెస్, ఇది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? అండ్ సబ్స్టాన్స్ వాటి మనకి ఆక్సిడైజ్ ఫస్ట్ అంటుంది రెడ్యూజెస్ అదర్స్ని ఇది రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఇట్ సెల్ఫ్ ఇది ఆక్సిడైజ్ అవుతుంది. ఇగో మనకి ఇక్కడ H2 ఏం చేస్తుంది? మనకి ఇట్ గెట్టింగ్ మనకి ఆక్సిడైజ్, ఇది ఆక్సిడైజ్ అవుతుంది ఇట్ సెల్ఫ్, వేరే వాటిని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? వేరే వాటిని రెడ్యూస్ చేస్తుంది. సో అదర్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఇగో రెడ్యూసెస్ అదర్స్ వాటి మనకి అదర్ అండ్ ఆక్సిడైజెస్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? దాన్ని మనం ఏమంటే మీకు ఆక్సిడైజింగ్ అంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకోటి ఐరన్ ఆక్సైడ్ అనేటువంటి వాటి మనకి ఇదిగో లాస్ అయిపోయింది ఆక్సిజన్ని. ఎలా మారింది? ఐరన్ మారింది. లాస్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏమంటాం? రిడక్షన్ అంటాం. రైట్? రిడక్షన్ అన్న రెడ్యూస్ అన్న ఒకటే కదా. చలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బోత్ ఆర్ వాట్ మనకి సేమ్. నెక్స్ట్ అల్యూమినియం ఏంది? దీని దగ్గర ఆక్సిజన్ లేదు, ఇప్పుడు ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది. ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటే మనం ఏమంటాం? ఆక్సిడైజ్ లేదంటే ఆక్సిడేషన్ అంటాం. సార్ ఓకే, ఇదిగో ఇది ఇట్ సెల్ఫ్ మనకి మనకి రెడ్యూస్ అయింది, వేరే వాటిని ఏం చేస్తుంది? ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా? ఏజెంట్. ఇదిగో ఇది ఫస్ట్ ఇది ఏమైంది? ఆక్సిడైజ్ అయింది, వేరే వాటిని ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా? స్పెల్లింగ్స్ చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఉండే కొన్ని రిడాక్స్ రియాక్షన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో మనకి ఇన్వాల్వ్ అయినటువంటి వాటిని కొన్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ సమ్ కామన్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాట్ మనకి ఆక్సిడేషన్ అండ్ రియాక్షన్స్ అబ్జర్వ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అకర్స్. అండ్ సో బేసికల్గా మన జనరల్ లైఫ్లో మనం ఎక్కువ చూసేటువంటి వాటి మనకి రిడాక్స్ రియాక్షన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి వాటిని మనకి దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ర్యాసిడిటీ. ఓకేనా? ఏంటి మనకి ర్యాన్సిడిటీ, అదేవిధంగా వాటి మనకి కర్రోషన్, ఈ రెండిట్లో మనకి ఇన్వాల్వ్ ఉంటాయి. ర్యాన్సిడిటీ అంటే ఏంటో తెలుసా? ఖరాబ్ అయిపోవడం. మనకి ఇప్పుడు రైస్ ఉంది, ఒక రోజు అయితే తింటాం, రెండో రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం, ఇక మూడో రోజు నాలుగో రోజు వెళ్ళిపోతున్న కొద్ది ఏం జరుగుతుంది? మనకి
రైస్ అనేటువంటిది కుళ్ళిపోతుంది కదా, దాన్ని మనం ఏమంటాం, రాన్సిడిటీ అంటాం. దట్స్ ఇట్. కరోషన్ అంటే ఏంటో మీకు చెప్తాను, చూపిస్తాను లైఫ్లో. సో కరోషన్ ఈజ్ ద వాటి మనకి స్లో వాటి మనకి డిగ్రేడేషన్ ఆఫ్ ది మెటల్ సర్ఫేస్ బై వాటి మనకి యాక్షన్ ఆఫ్ ది వాటి మనకి ఎయిర్, మాయిశ్చర్ ఆర్ అ కెమికల్ ఆన్ వాటి మనకి ఆన్ ద సర్ఫేస్. సో కరోషన్లో మనకి ఏం జరుగుతుంది, మనకి ఒక మెటల్ మంచిగా ఉండేటువంటి మెటల్ ఖరాబ్ అయిపోతుంది మనకి. ఎలాగంటే ఆ మెటల్ గాలి లోపల ఉన్నటువంటి మనకేంటి మనకి యాక్షన్ ఆఫ్ ది వాటి మనకి గాలి అండ్ వాటి మనకి గాలి లోపల ఉన్నటువంటి ఆవిరి, మాయిశ్చర్ గాలి లోపల ఉన్నటువంటి ఆవిరి, లేదంటే తడిగాలి అంటారు కదా, పొడిగాలి తడిగాలి అంటారు కదా, ఓకేనా. సో ఇలా, సో మాయిశ్చర్ అండ్ ఎయిర్, గాలి అండ్ మాయిశ్చర్ ఈ రెండు కలిసి ఓకేనా ఏం చేస్తాయంటే మెటల్ సర్ఫేస్తో రియాక్షన్ చెంది మెటల్ని మనకి స్లోగా పాడు చేస్తాయి. దాన్ని మనం కరోషన్ అంటాం. దట్స్ ఇట్, సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా. సో కెమికల్ ఆన్ ది వాటి మనకి సర్ఫేస్ అంటే పైన పొర పైన చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు ఓకేనా, కోటింగ్ ఆన్ కాపర్ మంచిగా ఉన్న కాపర్ పైన మనకి ఏమవుతుంది, గ్రీన్ కోటింగ్ అనేటువంటి వస్తుంది. గ్రీన్ కోటింగ్ వస్తే ఏం జరిగినట్టు, దానిపైన కరోషన్ జరిగినట్టు, కాపర్ ఖరాబ్ అయిపోతున్నట్టు. అండ్ అదేవిధంగా మనకి ట్రాన్షింగ్ ఆఫ్ వాటి మనకి సిల్వర్ అంటే ఏంటి, మనకి వెండి పైన మనకి ట్రాన్షింగ్ జరుగుతుంది, వెండి ఖరాబ్ అయిపోతున్నట్టు ట్రాన్షింగ్ జరుగుతుంది. నీకు చూపిస్తాను ఇలా జరుగుతుంది. ఆ విధంగా రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఐరన్ పైన రస్టింగ్ వచ్చినట్టు దాన్ని మనం ఏమంటాం ఓకేనా, ఐరన్ ఖరాబ్ అయిపోతుందని చెప్తాను. చూడు ఇదో కాపర్ మీ అందరికి తెలుసు, మనకి కాపర్ వైర్ ఇలా ఉంటుంది, కాపర్ ఇలా ఉంటుంది కదా, ఓకేనా. సో కాపర్ పైన ఇలా గ్రీన్ కోటింగ్ వస్తున్నట్టు ఏమిటి, కాపర్ ఖరాబ్ అయిపోతున్నట్టు, కరోషన్ జరుగుతుంది ఇక్కడ. అర్థమైందా? గాలి లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ కావచ్చు ఓకేనా, అంటే ఎయిర్ మాయిశ్చర్ మొత్తం మనకి కాపర్ మెటల్తో కలిసి మెటల్ మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి, సర్ఫేస్ నుంచి జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం కరోషన్ అంటాం. ఇదిగో వెండి మంచిగా తెల్లగా తలతలాడిపోతుంది ఓకేనా. సో ఏమవుతుంది, ఇదిగో మనకి ఏమవుతుంది, మనకి ఇదిగో ట్రాన్స్లింగ్ జరిగిన తర్వాత సిల్వర్ ఖరాబ్ అయిపోయి ఇలా అవుతుంది. అండ్ రస్టింగ్ మీ అందరూ తెలిసిన ఐరన్ మనకి ఇదిగో ఇలా మంచిగా ఉండేది, ఇదిగో ఇలా రస్టింగ్ వల్ల బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఓకేనా, అర్థమైందా. సో దీన్ని మనం కరోషన్ అంటాం. సో ఫార్మేషన్ ఆఫ్ ది బ్రౌన్ కలర్ మెటీరియల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఐరన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రస్టింగ్ అండ్ ద బ్రౌన్ మెటీరియల్ ఈస్ కాల్డ్ ఎస్ వాటి మనకి రస్ట్, దాన్ని మనం రస్ట్ అంటాం. అండ్ రస్ట్ మెయిన్లీ వాటి మనకి హైడ్రేటెడ్ వాటి మనకి రస్ట్ అంటే ఏం లేదు మనకి ఫెర్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఓకేనా. ఫెర్రిక్ ఆక్సైడ్ దిస్ వన్, ఫెర్రిక్ ఆక్సైడ్ వాటర్తోని, అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్ అని ఉన్నాయి, XH2 అని ఎందుకు పెట్టారంటే అలా ఒక H2O మాలిక్యూల్ 2, 3 ఎన్ని H2O మాలిక్యూల్స్తోని వాటర్ ఐరన్ ఆక్సైడ్ కనుక కలిసిందనుకో ఓకేనా. బేసికల్గా ఇది ఐరన్ రాడ్, అంటే ఐరన్ రాడ్ మొత్తం దేంతో ఉంది, ఐరన్ ఆటమ్స్తో ఏర్పడి ఉంటుంది ఐరన్. ఇది ఐరన్ ఆటమ్ యొక్క ఫార్ములా ఓకే. సో ఇది గాలి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లస్ గాలి లోపల ఉన్నటువంటి వాటి మనకి వాటర్ అంటే మనకి మాయిశ్చర్, తేమ ఓకేనా. తేమ లేక డైరెక్ట్ వాటర్ అయినా కావచ్చు, తేమైనా కావచ్చు, డైరెక్ట్ వాటర్ కావచ్చు ఓకేనా. ఒకవేళ ఇగో ఈ రెండింటితో రియాక్షన్ చేసినట్టు ఏమవుతుంది, ఫస్ట్ ఐరన్ ఆక్సిజన్తో రియాక్షన్ చెంది ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ ఐరన్ ఆక్సైడ్ మళ్ళీ వాటర్తో రియాక్షన్ చెంది ఓకేనా. సో మనకి ఏం ఫామ్ చేస్తుంది, రస్ట్ మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది ఓకేనా. సో రస్ట్ అంటే ఏంటిది, ఇట్స్ నథింగ్ బట్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. ఇగో ఫెర్రిక్ ఆక్సైడ్కి వాటర్తో కలిసినట్టు దాన్ని మనం ఏమంటాం మనకి ఓకేనా, ఏమంటాం మనకి రస్ట్ అంటాం ఓకేనా. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అకర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బోత్ మాయిశ్చర్ అండ్ ఎయిర్ రెండింటి సమక్షంలో మనకి రస్టింగ్ ఆఫ్ వాటి మనకి ఎయిర్ అనేది జరుగుతుంది. డ్రై ఎయిర్, పొడి ఎయిర్ ఓకేనా, వాటర్ ఫ్రీ ఎయిర్, వాటర్ లేకపోతే ఎయిర్తో పాటు అంటే ఫ్రీ ఎయిర్లో, పొడి ఎయిర్తో అసలు రస్టింగ్ జరగదు ఓకేనా. గాల్లో ఒకవేళ తేమ ఉంటేనే మనకి జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ రస్టింగ్ కెన్ బి వాటి మనకి ప్రివెంటెడ్ ఆర్ వాటి మనకి మెటల్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద వాటి మనకి రస్టింగ్ బై వాటి మనకి ఏంటి మనకి గ్యాల్వనైజేషన్ కావచ్చు అండ్ ఎలక్ట్రో ప్లాటింగ్ కావచ్చు ఆర్ మనకి టిన్ ప్లాటింగ్ కావచ్చు ఆర్ అల్లాయ్ ఫార్మేషన్ అప్లికేషన్స్ ఆఫ్ ది పాయింట్ వాట్స్ అండ్ వాటి మనకి గ్రీజెస్ కావచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి రస్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం బేసికల్గా ఆయిల్ని అప్లై చేస్తాం, ఆయిల్ని అప్లై చేయండి, లేదంటే గ్రీస్ని అప్లై చేయండి. ఇవి ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి హయ్యర్ వాటి మనకి క్లాసెస్లో మనం చూస్తాం. గ్యాల్వనైజేషన్ ద్వారా కావచ్చు, ఎలక్ట్రో ప్లాటింగ్ కావచ్చు, లేదంటే టిన్ ప్లాటింగ్ కావచ్చు, లేదంటే మనకి అల్లాయ్ ఫార్మేషన్ కావచ్చు, లేదంటే అప్లికేషన్స్ ఆఫ్ పాయింట్స్ కావచ్చు ఓకేనా. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు, గ్రీజ్ అప్లై చేయడం ద్వారా కావచ్చు రస్టింగ్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలా జరగకుండా మనం మంచిగా ఉండడానికి కాపాడుకోవచ్చు ఓకేనా. నెక్స్ట్ రాన్సిడిటీ ఈజ్ వాటి మనకి ఏంటి మనకి ఏరియల్ వాటి మనకి ఆక్సిడేషన్ ఆఫ్ వాటి మనకి ఫ్యాట్ ఆర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఏరియల్ ఆక్సిడేషన్, అంటే పైన వాటికి ఆక్సిడేషన్ జరగడం ద్వారా మనకి ఏం జరుగుతుంది, మనకి రాన్సిడిటీ జరుగుతుంది ఓకేనా. కంటైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఇండికేటెడ్ బై ద వాటి మనకి అన్ప్లీజెంట్ స్మెల్ ఆర్ వాటి మనకి ఆట్ టేస్ట్. బేసికల్గా ఏం జరుగుతుంది చెప్పండి పిల్లలు ఓకేనా. బేసికల్గా ఏం జరుగుతుంది మనకి
మనం తిన్నటువంటి ఫుడ్లో కొంచెం ఆయిల్ ఉంటుంది, ఓకేనా, అండ్ కొంచెం ఫ్యాట్స్ అనేటువంటి మనకు ఉంటాయి, ఓకేనా, ఫ్యాట్స్ అనేటువంటి మనకు ఉంటాయి, ఆయిల్ అనేటువంటిది ఉంటుంది. బేసికల్గా ఆక్సిజన్తో కనుక ఇవి ఎక్కువసేపు కాంటాక్ట్లో ఉన్నాయి అనుకుందాం, ఏం చేస్తుంది ఆక్సిజన్ ఇదిగో ఈ ఎయిర్ మనకి ఫ్యాట్ అండ్ ఆయిల్తో రియాక్షన్ చెంది, ఓకేనా, ఏరియల్ ఆక్సిడేషన్ జరిగింది. బేసికల్గా ఒక మ్యాక్సిమం 12 నుంచి 24 గంటలు దాటితే మనకి ఏరియల్ ఆక్సిడేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అందుకని ఫుడ్ 24 గంటల కంటే ఎక్కువ స్టోర్ చేయరు. అంటే స్టోర్ చేయాలంటే అక్కడ మనకి గాలి ఉండకుండా, ఆక్సిడేషన్ జరగాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేని ప్లేసెస్లో పెడితే ఏం కాదు, కొంచెం చల్లటి ఎన్విరాన్మెంట్లో పెట్టినా ఏం కాదు. బట్ ఆక్సిజన్ బాగా ఉన్న ప్లేసెస్లో ఓపెన్గా మనం పెట్టినట్టయితే మనకి ఆక్సిడేషన్ జరిగి ఫుడ్ లోపల ఉన్నటువంటి ఫ్యాట్ ఆయిల్ దాంతో రియాక్షన్ అయిపోయి చెంది ఏం జరుగుతుందంటే మనకి రియాక్షన్ అయిపోయి చెంది మొత్తం ఫుడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, ర్యాన్సిటీ జరుగుతుంది. దాని ద్వారా మనకి అన్ప్లీజెంట్ స్మెల్ అనేటువంటిది, అదేవిధంగా హార్ట్ టేస్ట్ అనేటువంటి మనకు వస్తుంది మనకి. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి టుడే సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో దట్స్ ఆల్ అబౌట్ వాట్ మనకి. So thank you so much everybody, all the very best. Bye bye, we will meet in the next session.